10 బిల్డింగ్లు ఇంతవరకు కంప్లీట్ కూడా ముహూర్తం చేశాం. కంటిన్యూగా మన నిర్మల్ జిల్లాలో అత్యధికంగా వివో బిల్డింగ్ కంప్లీట్ అయిందంటే మన బైన్సా మండలే, దాని తర్వాత లోకేశ్వరం మండలం. వేరే మండలాల్లో కూడా చాలా తక్కువ అవుతుంది. ఇక్కడ ఉన్న సర్పంచ్లు అనుకోండి, ఐకేపీ వాళ్ళు అనుకోండి, మన ఏపీఎం రమేష్ అనుకోండి, అందరూ డీసీసీల పెట్టుడికి ఇవన్నీ కంప్లీట్ అవుతున్నాయని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. 2.5 సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది. మీరు అందరూ ఆశీర్వాదంతో నేను శాంతిస్తపులుగా ఈ నియోజకవర్గానికి మీ ఒక జీతగాడు అనుకోండి, లేకుంటే సర్వీస్ మ్యాన్ అనుకోండి అని నేను ఈ నియోజకవర్గానికి సేవ చేయడానికి మేము ముందుకు వెళ్ళాను. 2.5 సంవత్సరం లోపట్లో ప్రతి విలేజ్లో మా దగ్గర 181 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది. అన్ని గ్రామంలో అన్ని జీపీలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాను. మన సీసీ రోడ్స్ అనుకోండి, డ్రైనేజెస్ అనుకోండి, కొన్ని మెయిన్ రోడ్స్ అనుకోండి, అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అనుకోండి, దాదాపు 100 గోడౌన్స్ కూడా మన రైతు సోదరులకు ఇంట్లో పెట్టడానికి జాగా ఉండదని 30 లక్షలతోనే గోడౌన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం నేను ఈరోజు మహాగాం గ్రామానికి మేజర్ గ్రామ పంచాయతీ అని దాదాపు ₹1 కోటి పైన సీసీ రోడ్స్ ఇవ్వడం, అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ శీతలావస్థలో ఉంది అని 20 లక్షలు గ్రామ పంచాయతీ బిల్డింగ్, గోడౌన్ కోసం 30 లక్షలు, సబ్స్టేషన్ కావాలా, అక్కడ కోతలగాం నుంచి మాకు ఇక్కడ రావడానికి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అవుతుంది. ఎందుకంటే దాదాపు 95% ఇక్కడ ఇరిగేషన్ ఉంది, బోర్స్ ఉన్నాయి, డిస్టర్బ్ అవుతుంది, పంట నష్టమైపోతుంది అని చెప్పడంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాదిత్య 2-3 మాటలు చెప్పడంతో ఆయన నా నియోజకవర్గంలో 6 సబ్స్టేషన్ శాంక్షన్ చేశాడు. ఒకటి మహాగాంకు పెట్టడం జరిగింది. దాదాపు 2 కోట్ల పని ఇప్పుడు పని నడుస్తుంది. ఒక 2-3 నెలల్లో అది పూర్తిగా ఫైనల్ అయిపోతుంది. అదేవిధంగా విఠలేశ్వర టెంపుల్ పక్కకు చాలా ప్రభుత్వం భూమి ఉంది. ఆ భూమిలో 1,00,000 స్క్వేర్ ఫీటు 10 ఎకరాల 1,00,000 స్క్వేర్ ఫీటు బిల్డింగ్ గోడౌన్స్, దాదాపు అక్కడ 100 లేబర్లు డైలీ పని చేస్తారు. అటువంటి గోదాము స్టేట్ వేర్ హౌస్ అనుకోండి, సెంట్రల్ వేర్ హౌస్ నుంచి శాంక్షన్ చేయించి మన 10 ఎకరాల భూమి కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. త్వరలో ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది అని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.